హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం ఎథిక్స్ అండ్ ఎస్ఏ అంటే 500 మార్క్స్ యూపీఎస్సీ కంపోనెంట్కి సంబంధించి ఎటువంటి ఓరియంటేషన్ ఉండాలి, ఆ ఓరియంటేషన్ ఏ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీస్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేది వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా జూన్ 3 2025 బ్యాచ్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ మనం ఎథిక్స్ అండ్ ఎస్ఏతోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఎథిక్స్ ఓరియంటేషన్ క్లాస్ నేరుగా అనిల్ స్వరూప్ సార్ గతంలో కోల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన స్వయంగా ఆథర్ కూడా ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ అని పుస్తకాన్ని రాయడం జరిగింది. కొన్ని వేల పుస్తకాలు చాలామంది యూపీఎస్సీ అభ్యర్థులు ఢిల్లీ వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంటుంది. ఆ బుక్ చాలా ఫేమస్ బుక్ అది. సో ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ అనే బుక్ రాసినప్పుడు ఆయనకున్నటువంటి అనుభవాన్ని, అవగాహనని అందులో వివరిస్తూ ఈ పుస్తకం ప్రాధాన్యతని తెలియజేస్తూ చాలాసార్లు ఆయన మన క్యాంపస్కి వచ్చి విజిట్ చేసి పిల్లలకి వివరించడం జరిగింది. ఆ బుక్స్ కూడా మన స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అదే తరహాలో నెక్స్ట్ జూన్ 3కి అనిల్ స్వరూప్ సార్ రాబోతున్నారు. మన క్యాంపస్లో, అశోక్ నగర్ క్యాంపస్లో ఈ ఎథిక్స్ కేస్ స్టడీస్ని ఎలా డీల్ చేయొచ్చు, ఎథిక్స్ ఓరియంటేషన్ ఏంటనేది వివరించబోతున్నారు. ఆ ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ బుక్ని కూడా మన స్టూడెంట్స్కి మనం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. సో ఎవరైతే అభ్యర్థులు ఆసక్తి ఉన్నారో వాళ్ళు మన 2025 బ్యాచ్కి ఎన్రోల్ అయిన వాళ్ళు, ప్లస్ అలానే ఎన్రోల్ అవుదాం అనుకున్న వాళ్ళు జూన్ 3 నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి బ్యాచ్కి ఫస్ట్ క్లాస్ మనకి ఎథిక్స్ ఎస్ఏ ఓరియంటేషన్ ఉండబోతుంది. సో కేపీ సార్ ఎస్ఏ ఎథిక్స్ ఓరియంటేషన్ ఆ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి వన్ ఆఫ్ ద కోర్ ఫ్యాకల్టీస్ కృష్ణ ప్రదీప్ సార్. 20 years ఎక్స్పీరియన్స్ ఉండి పబ్లిక్ గవర్నెన్స్, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఇవన్నీ టీచ్ చేస్తూ పిఎస్ఐఆర్ థీరీస్ అండ్ థింకర్స్ పార్ట్ని కూడా బాగా డీల్ చేస్తూ వస్తున్నారు. సో దాన్ని బట్టి ఎథిక్స్కి ఇటు కేపీ సార్ కానీ అటు అనిల్ స్వరూప్ సార్, అలానే పిఎస్ఆర్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కొన్ని థింకర్స్ పార్ట్ ఇలాంటివి డిస్కస్ చేస్తూ మీకు పకడ్బందీగా స్పెసిఫిక్గా ఎథిక్స్ అనే కాంపోనెంట్కి సంబంధించి 250 మార్క్స్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్ఏస్ కూడా కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ కవర్ చేయడం జరుగుతుంది. సో దీని మీద మనం ఎందుకని ఇంత ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాం సార్, ఎథిక్స్ అండ్ ఎస్ఏ 500 మార్క్స్ యూపీఎస్సీ ఏరియాని, అంటే మనకి ఇతరులు దీన్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు, నెగ్లెక్ట్ చేయడం వలన అండ్ ర్యాంక్స్ ఎక్కువ మంది రావట్లేదు, లేదా స్కోర్స్ తగ్గుతున్నాయి, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. మీరు మీ ఉద్దేశం ఏంటో చెప్పాలి సార్. యూపీఎస్సీ మొత్తం సిలబస్లో మ్యాక్సిమం అండ్ అత్యధికంగా ఉన్నటువంటి వెయిటేజ్ ఏది అంటే ఎథిక్స్ పేపర్. మీకు పాలిటీ ఎక్కువ చదువుతారు కానీ దాని వెయిటేజ్ 100 మార్క్స్. ప్రతి స్టూడెంట్ కూడా లక్ష్మీకాంత్ బుక్ పట్టుకుని 1200 పేజీలు బుక్ పట్టుకుని అండ్ ఎంతకాలం అయితే సివిల్స్ ప్రిపేర్ అవుతాడో, అంటే ఒక 6 ఏళ్ల పాటు ప్రిపేర్ అయితే ఆ పుస్తకం 6 ఏళ్ల పాటు క్యారీ చేస్తాడు. కానీ దాని నుంచి వచ్చేది, పాలిటీ నుంచి వచ్చేది ఓన్లీ 100 మార్కులే. అంటే ఆ సెకండ్ పేపర్లో 100 మార్క్స్ పాలిటీ అయితే, 100 మార్క్స్ గవర్నెన్స్ అయితే, ఒక 50 మార్క్స్ ఐఆర్. ఎకానమీ కూడా చాలా టఫ్ అనుకుంటారు, దానికి కూడా ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. కానీ దాని నుంచి వచ్చేది కూడా 10 యూనిట్స్ నుంచి 100 మార్కులే వస్తాయి. హిస్టరీకి ఒక 110 మార్కులు. కానీ ఎథిక్స్కి మాత్రమే ఫుల్ లెంగ్త్ పేపర్కి 250 మార్కులు. సో దీంట్లో మనకి సిలబస్లో 7 యూనిట్లు ఉంటాయి. 7 యూనిట్లో ఒక 4 యూనిట్లలో మళ్ళీ ఒక సోషలాజికల్ పర్స్పెక్టివ్, పొలిటికల్ పర్స్పెక్టివ్ ఉంటాయి. 3 యూనిట్లు గవర్నెన్స్ ఓరియంటేషన్ ఉంది. అండ్ క్వశ్చన్ పేపర్లో 2 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి థియరీ అండ్ 125 మార్కులకి, 2 కేస్ స్టడీస్ 125 మార్క్స్. సో మనకి అనిల్ స్వరూప్ సార్ ఈ 125 మార్కులకి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ మీద క్లాసెస్ చెప్పడానికి వస్తారు. అండ్ ఈ థియరిటికల్ డైమెన్షన్లో మనకి పర్టికులర్గా ఏదైతే గవర్నెన్స్ ఓరియంటేషన్ ఉందో ఆ గవర్నెన్స్ ఓరియంటేషన్కి సంబంధించిన క్లాసులు నేను తీసుకుంటాను. లోకేష్ సైని పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్, ఈయన ఢిల్లీ నుంచి వస్తారు. ఈయన ఈ పొలిటికల్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లాసులు తీసుకుంటారు. అంటే మనం ఓన్లీ ఎథిక్స్ అనేది కేవలం ఒక ఫ్యాకల్టీ ఆధారంగా కాకుండా వీ హ్యావ్ క్రియేటెడ్ ఎథిక్స్ డిపార్ట్మెంట్. సో ఆ ఎథిక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కాంప్రహెన్సివ్ అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. సో ఎథిక్స్తో పాటు మరొక మోస్ట్ ఇగ్నోర్డ్ ఏరియా ఇది అంటే జనరల్ ఎస్సే. సో జనరల్ ఎస్సే మీద మనం ఫోకస్ ఎందుకు పెట్టాలి, దీనికి కూడా 250 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఉంది. అండ్ దీంట్లో ఈ మధ్యకాలంలో అంటే గత 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ చూస్తే, అంటే సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అండ్ 2020కి ముందైతే కరెంట్ ఇష్యూస్ ఆధారంగా ఒక సెక్షన్ ఉండేది, అలాగే ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్లో మరో సెక్షన్ ఉండేది. కానీ 2020 నుంచి ప్రతి ప్రశ్న, మొత్తం 8కి 8 ప్రశ్నలు కూడా ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్లో, ఎథికల్ ఓరియంటేషన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎథిక్స్ ఎప్పుడైతే మీరు కమాండ్ తెచ్చుకుంటారో ఆటోమేటిక్గా ఎస్ఏ మీద కూడా కమాండ్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎథిక్స్కి, ఎస్ఏకి మనం మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ మన సక్సెస్ని డిసైడ్ చేసేది 3 అంశాలు. 1 ఆప్షనల్, 2 జనరల్ ఎస్ఏ, 3 ఎథిక్స్.
ఈ మూడిటి మీద కనుక, ఎందుకంటే ఈ మూడు కూడా మోరల్లెస్ కొంచెం స్టాటిక్ సబ్జెక్ట్లు అనమాట. మనం ప్రెడిక్టబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ రాబోయే క్వశ్చన్స్ని ఊహించగలం అండ్ మనం ప్రిపేర్ అయింది యాజ్ ఇట్ ఈస్గా రీప్రొడ్యూస్ చేయగలం. మిగతా జనరల్ స్టడీస్లో అయితే ప్రెడిక్టబిలిటీ కొంచెం తక్కువ, స్టాటిక్ పార్ట్తో పాటు కొంచెం డైనమిక్ ఆస్పెక్ట్స్ కూడా అడుగుతారు, వాటి మీద అభ్యర్థులు కొంత తడబడే అవకాశం ఉంది. కానీ ఎథిక్స్ మీద మీరు మ్యాక్సిమం మార్కులు అంటే కనీసం 140 నుంచి 150 మార్కుల వరకు సాధించవచ్చు. ఎస్ఏలో 140 నుంచి 150 మార్కుల వరకు సాధించవచ్చు. అదేవిధంగా ఆప్షనల్లో ఈ 500 మార్కులకి కనీసం 250 నుంచి 300 మార్కుల వరకు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎస్ఏకి ఎథిక్స్కి సపరేట్గా ఒక డిపార్ట్మెంటే క్రియేట్ చేసి దాంట్లో మల్టిపుల్ ఫ్యాకల్టీస్ని పెట్టి స్టూడెంట్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు మళ్ళీ ఒక ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్లో టీచ్ చేస్తున్న శివశంకరి మ్యామ్ అని ఉన్నారు. ఆ మేడం కూడా మనకి ఎథిక్స్కి ఫ్యాకల్టీగా రాబోతున్నారు. రైట్. అండ్ అంటే ఇక్కడ అనిల్ స్వరూప్ సార్ డిస్టింగ్విష్ లెక్చర్స్ ఇస్తారు, కేస్ స్టడీస్ ఎలా డీల్ చేయాలి, మీరు మీ గవర్నెన్స్ పార్ట్ చెప్తారు, అండ్ పొలిటికల్ థింకర్స్ సంబంధించి పిఎస్ఐఆర్ ఫ్యాకల్టీ చెప్తున్నారు. అండ్ శివశంకరి మ్యామ్ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఎథిక్స్ ఆప్షన్ పర్టికులర్ ఫ్యాకల్టీ, తను అలానే ఆంథ్రోపాలజీ కూడా ఆప్షన్ టీచ్ చేస్తుండేవాళ్ళు. సో ఇప్పుడు పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ సంబంధించి ఇంతమంది ఫ్యాకల్టీస్ వాళ్ళ డొమైన్స్ని వాళ్ళు డీల్ చేయడం జరుగుతుంది, డొమైన్ ఎక్స్పర్టైజ్ వాళ్ళు.